మనం కల్కి సినిమాలో చూసిన విధంగానే అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నారా? అసలు అశ్వత్థామ ఎవరు? 5000 సంవత్సరాల క్రితం మన పురాణంలో ఏం జరిగింది? అశ్వత్థామ ఎందుకు పాండవులను చంపడానికి సిద్ధమయ్యాడు? కృష్ణుడు ఎందుకు అశ్వత్థామకి శాపం ఇచ్చాడు? పరశురాముడు ఎందుకు ఆ శాపం పోవడానికి అశ్వత్థామకి సహాయం చేశాడు? మహాభారతంలో అమరయోధుడైన అశ్వత్థామ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయాలలో ఎంతో విశిష్ట కలిగినది మహాభారతం. అందులో ఒక్కొక్క పాత్ర మన లోక కళ్యాణం కోసం మాత్రం. అసలు అశ్వత్థామ ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మహాభారతంలో ద్రోణాచార్యుల యొక్క కొడుకు, అతని తల్లి కృపి. అశ్వత్థామ శివుని యొక్క అంశతో ఒక గుహలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న తపేశ్వర మహాదేవ్ టెంపుల్లో ఉంది. తను జన్మించినప్పుడు శివుడికి ఎలాగైతే తన తలపై మూడో కన్ను ఉంటుందో అలాగే అశ్వత్థామ తలపై కూడా ఒక మణితో పుట్టాడు. తన ఏడుపు ఒక గుర్రం శబ్దం లాగా వచ్చింది. అందుకే అతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టారు. అశ్వం అంటే సంస్కృతంలో గుర్రం. ద్రోణాచార్యుడు ఒక మహాగురువు. తన శిష్యుడైన అర్జునుడు అంటే అశ్వత్థామకు అసూయ. ఎందుకంటే తన తండ్రి తనకన్నా అర్జునుడిని ఎక్కువగా పొగుడుతాడు. 5000 సంవత్సరాల క్రితం మన పురాణాల్లో అసలు ఏం జరిగింది? పాండవులకి కౌరవులకి కురుక్షేత్ర యుద్ధం ప్రకటించినప్పుడు అర్జునుడికి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు కూడా పాండవుల పైన యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి ద్రోణాచార్యుడిని రాజగురువుగా నియమిస్తారు. కాబట్టి చివరి వరకు కౌరవుల పక్షాన విశ్వాసంగా పోరాడతాడు. దుర్యోధనుడు తన మిత్రుడైనటువంటి అశ్వత్థామని కౌరవుల పక్షాన యుద్ధం చేయమని కోరుతాడు. అప్పుడు అశ్వత్థామ ఎలాగో పాండవుడైనటువంటి అర్జునుడు అంటే కోపం కాబట్టి కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు జరుగుతుంది. ఈ యుద్ధంలో మొత్తం 32 కోట్ల మంది సైనికులు, 22,000 ఏనుగులు, 20,000 రథాలు, 65,000 గుర్రాలు పాల్గొన్నాయి. ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి మాట ఇచ్చిన ప్రకారం పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుపై 10వ రోజు నుండి 13వ రోజు వరకు యుద్ధం చేస్తూనే ఉంటాడు. మధ్యలో అభిమన్యుడు చనిపోతాడు. అర్జునుడు జయంద్రోధుని చంపుతానని 14వ రోజు చెబుతాడు. జయంద్రోధుని కాపాడే బాధ్యత ద్రోణాచార్యుడిది. అర్జునుడు జయంద్రోధుని ఎలా చంపాడు అంటే యుద్ధంలో సూర్యాస్తమయం అయిన తరువాత యుద్ధం ఆపాలి, కానీ కృష్ణుడు ముందే సూర్యాస్తమయం అయ్యేటట్టు చేస్తాడు. ఆ తరువాత అర్జునుడు జయంద్రోధుని సంహరిస్తాడు. ఈ యుద్ధం చూసిన పంచపాండవులకి అర్థమవుతుంది ద్రోణాచార్యుడు వంటి చేత్తో అందరినీ ఓడించగలడు. కాబట్టి కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెబుతాడు. యుద్ధం జరిగే సమయంలో అశ్వత్థామ మరణించాడు అనే అబద్ధం ధర్మరాజు దీనికి ఒప్పుకోడు. ధర్మరాజు నేను ఎప్పుడూ ధర్మమే చెబుతాను, కాబట్టి నేను ఈ అబద్ధాన్ని చెప్పలేను అని కృష్ణుడితో చెబుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక పథకం చెబుతాడు. భీముని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమని చెబుతాడు. అప్పుడు ధర్మరాజుని యుద్ధం జరిగే సమయంలో అశ్వత్థామ అతః కుంజరహ నా అస్థి అని చెప్పమని చెబుతాడు. చివరగా నా చిన్నగా చెప్పమని చెబుతాడు. అస్థి అంటే ఏనుగు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించగానే యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మధ్యలో ధర్మరాజు అశ్వత్థామ కుంజరహ నా అస్థి అని మెల్లగా చెబుతాడు. పాండవుల మీద కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తాడు. కానీ సప్తర్షులు ప్రత్యక్షమై ద్రోణుని ఆగమని చెబుతారు. మామూలు సైనికుల మీద నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించకూడదు అని చెబుతారు. కుమారుడు చనిపోయాడు అనే వార్త విన్న తరువాత ద్రోణాచార్యుడు అప్పుడు నా కొడుకు చనిపోవడమా, అది భీముడి చేతిలో అని అలా యుద్ధ భూమిలో చూస్తూ ఉంటాడు. అశ్వత్థామ అక్కడెక్కడా కనిపించడు. అప్పుడు ద్రోణాచార్యుడికి భయం మొదలవుతుంది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు తన రథం ధర్మరాజుపైకి పంపించి ద్రోణాచార్యుడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అదే సమయంలో పాండవులు ద్రోణాచార్యుని బంధిద్దామని అనుకుంటారు. కానీ దుష్టజముని అనే అతను తన తండ్రిని చంపినందుకు గాను ఎంతో మంది పాండవుల్ని చంపినందుకు గాను ద్రోణాచార్య తలని నరికివేస్తారు. ఎంతో శక్తివంతుడైన ద్రోణాచార్యుడు చనిపోవడంతో కౌరవులందరూ అధర్మ యుద్ధం చేశారని ఆరోపణ చేస్తారు. అప్పుడు కృష్ణుడు మీరు అభిమన్యుని చంపింది కూడా అధర్మ యుద్ధమే అని సమాధానం ఇస్తాడు. అప్పుడు చేసేదేమీ లేకపోవడంతో కౌరవులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే అశ్వత్థాముడు అక్కడికి వస్తాడు. తన తండ్రిని అధర్మ యుద్ధం చేసి చంపారని అశ్వత్థాముడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. నారాయణాస్త్రం అంటే యుద్ధం చేసే ప్రతి ఒక్క శత్రువుని చంపేస్తుంది. అప్పుడు పాండవుల సైన్యం చాలా వరకు చనిపోతూ ఉంటే కృష్ణుడు సైనికుల్ని ఆయుధాలు వదిలేయమని చెబుతాడు. అస్త్రం ఎవరైతే ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేసే వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తుంది. అంటే యుద్ధం ఆ రోజుకి ఆపేస్తున్నారని సంకేతం. ఆ తర్వాత కొన్ని రోజులకి కర్ణుడు, శల్యుడు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. దుర్యోధనుడు అశ్వత్థామని, కృపాచార్యుల వారిని మరియు కృపవర్మని ఎక్కడికైనా వెళ్ళి తల దాచుకోమని చెబుతాడు. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి తల దాచుకుంటా అని వాళ్ళతో చెబుతాడు. ఈ మాటలు విన్న తర్వాత అశ్వత్థామ కూడా అర్థమవుతుంది ఇక మనం యుద్ధం ఓడిపోతామని. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో మనం పాండవులతో సంధి చేసుకుందామని, హస్తినాపుర రాజ్యాన్ని కాపాడుకుందామని చెబుతాడు. దానికి కృపాచార్యులు మరియు కృపవర్మ ఒప్పుకోరు. చివరి వరకు మిగిలిన శల్యుడితో యుద్ధం చేయించి శల్యుడు చనిపోయిన తర్వాత అందరూ పారిపోతారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దుర్యోధనుడు ఒక నదిలో దాక్కుని ఉంటాడు. ఎలాగో అది పాండవులకు తెలుస్తుంది. అప్పుడు దుర్యోధనుని బయటకు రమ్మని పాండవులు అనరాని మాటలు అంటారు. అంటే మన భాషలో పచ్చి బూతులు తిడతారు. ఈ మాటలు విని తట్టుకోలేక దుర్యోధనుడు బయటికి వస్తాడు. అప్పుడు పాండవులు సరే దుర్యోధన, నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో యుద్ధం చేసి గెలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేసి హస్తినాపురానికి రాజుని చేస్తామని చెబుతారు. దుర్యోధనుడు భీముని ఎంచుకుంటాడు. ఈ యుద్ధం ఎలా ఉంటుందంటే బొడ్డు పైన మాత్రమే యుద్ధం చేయాల్సి ఉంటుంది. దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే చిన్నప్పుడు తన తల్లి అయినటువంటి గాంధారి చిన్నప్పుడు
దుర్యోధనునికి మరణం రాకూడదని ఒక శక్తివంతమైన నూనెను ఒంటికి రాస్తుండగా కృష్ణుడు తన చెల్లి రూపంలో వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. అప్పుడు తన చెల్లి వస్తుందని సిగ్గుతో తన వస్త్రాలను ధరిస్తాడు. అప్పుడు గాంధారి బొడ్డు పైన ఉన్న శరీరానికి మాత్రమే ఆ నూనెను రాస్తుంది. ఆ నూనె రాసిన చోట ఎంత కొట్టినా గాయం అనేది ఏర్పడదు. అందుకే దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని ఎంచుకుంటాడు. ఈ యుద్ధంలో దుర్యోధనుడు భీముడిని చాలా గాయపరుస్తాడు. భీముడు ఓడిపోయే సమయంలో దుర్యోధనుని తొడల మీద కొట్టి తొడలను చీల్చేసి అధర్మ యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని చూసిన బలరాముడు అధర్మ యుద్ధం చేసి గెలిచిన భీముడు మరియు పాండవులపైకి యుద్ధానికి వస్తాడు. కానీ కృష్ణుడు అడ్డపడగా అప్పుడు బలరాముడు, తప్పుకో కృష్ణ, ఈ పాండవులు అధర్మ యుద్ధం చేసి గెలిచారు అని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, నిండు సభలో ద్రౌపది చీర లాగేటప్పుడు ఏమైంది ఈ కోపం అని అడగగా, నువ్వు ఎన్నైనా చెప్పు కృష్ణ, భీముడు దుర్యోధనుడు ఇద్దరు నా శిష్యులే నా ముందు అధర్మ యుద్ధం చేస్తే నేను చూడలేను అని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు చనిపోగానే స్వర్గానికి వెళ్తావని చెబుతాడు. దుర్యోధనుడిని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. అశ్వత్థామ అక్కడికి వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న దుర్యోధనుని చూసి మనసు చలించిపోతుంది. ఓ దుర్యోధన, రేపు ఉదయం వరకు వేచి ఉండు, పాండవుల్ని చంపిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళు అని చెబుతాడు. కానీ కృపావర్మ ఈ విధంగా అంటాడు, అది నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు అశ్వత్థామ అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, నా తండ్రి నాకు చెప్పాడు, ఒకరి ఆశీస్సులతో యుద్ధం చేస్తే అది ఎప్పటికీ గెలవలేము. నిన్ను నీవు నమ్ముకొని యుద్ధం చేస్తే అది పాండవులేంటి ఎవరినైనా చంపవచ్చు. రాత్రి అందరూ పడుకొని ఉండగా అశ్వత్థామ, కృపావర్మ, కృపాచార్య బయలుదేరుతారు. ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది. ఇంతలో పాండవుల్ని వేరే చోటికి వెళ్ళమని చెప్తాడు. అందులో అశ్వత్థామ లోపలికి చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు. ఎవరైనా తప్పించుకుని బయటకు వెళ్తే కృపావర్మ, కృపాచార్యులు చంపేస్తాడు. ముందుగా అశ్వత్థామ తన తండ్రిని చంపినటువంటి దృష్టిద్యుమ్నని కాలుతో తన్ని లేపుతాడు. అప్పుడు దృష్టిద్యుమ్న ఇలా తీసుకుంటాను, ధర్మంగా యుద్ధం చేద్దామని బ్రతిమలాడతాడు. కానీ అవేవి పట్టించుకోకుండా అశ్వత్థామ తన తలని నరికివేస్తాడు. ఆ తర్వాత పాండవులు అనుకుని ఉప పాండవులు 5 మందిని చంపేస్తారు. బయట ఉన్న పాండవుల సైన్యం మొత్తాన్ని చంపేస్తారు. ఉదయాన్నే పాండవులు వచ్చి చూసేసరికి తన కుమారులు చనిపోయి ఉంటారు. తమ కొడుకులు చనిపోవడానికి అశ్వత్థామ కారణమని అశ్వత్థామని చంపడానికి బయలుదేరతారు. అప్పుడు అశ్వత్థామకి తను చంపింది ఉప పాండవులను తెలుస్తుంది. అప్పుడు తను బాధపడుతూ ఉంటారు. ఇంకెలాగో అశ్వత్థామకి తెలుస్తుంది పాండవులు నా పైకి యుద్ధానికి వస్తారని. అప్పుడు వ్యాజ మహర్షి ఆశ్రమంలో తన ఉప పాండవులు చంపాడని పశ్చాత్తాపం పడకుండా పాండవులపై యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ యుద్ధం మొదలవుతుంది. బ్రహ్మాస్త్రాన్ని తీసి పాండవులపైన ఉపయోగిస్తాడు అశ్వత్థామ. కానీ దానికి అర్జునుడు బ్రహ్మశీర్ష ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస మహర్షి ఆ 2 అస్త్రాలు ఒకటైతే ప్రపంచం అంతమవుతుందని అస్త్రాన్ని 2 వెనక్కి తీసుకోమని చెబుతారు. అర్జునికి తన బ్రహ్మాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలుసు, అని అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు. అప్పుడు వ్యాస మహర్షి అశ్వత్థామతో ఇలా అంటాడు, ఆ అస్త్రాన్ని ఏదైనా జంతువుపైకి మళ్లించు అని చెబుతాడు. అప్పుడు అశ్వత్థామ ఇకపై పాండవ వంశం ఉండకూడదనుకుని అభిమన్యుడి భార్య కడుపులో ఉన్న బిడ్డపైకి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇప్పుడు కడుపులో ఉన్న చిన్న శిశువు చనిపోతుంది. ఇది చూసిన కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అసలే అభిమన్యుడు చనిపోయాడని కోపంలో ఉంటే తనకు పుట్టబోయే శిశువును కూడా చంపేశాడని కోపంతో, ఇంకా పుట్టిన పిల్లవాడి పైన నీ పగను చూపిస్తావా అని, కలియుగం వరకు నువ్వు ఇలాగే కురీపిలాగా జీవించు, కలియుగం అయ్యేంత వరకు నువ్వు కుష్టివాడిలాగా ఎన్ని దెబ్బలు తగిలినా అలాగే జీవించాలి అని చెప్పిస్తాడు. అశ్వత్థామ పుట్టుకతో తన తలపై వచ్చిన మణిని కూడా తీసుకుంటాడు. అశ్వత్థామకి శాప విమోచనం ఉందా? కృష్ణుడు శపించిన తర్వాత అశ్వత్థామని ఏ మహర్షులు తన ఆశ్రమంలోకి రానివ్వడు. తర్వాత అశ్వత్థామ పరశురామ యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ పరశురాముడు కూడా ఆశ్రమంలోకి రానివ్వడు. కానీ అశ్వత్థామ పరిస్థితిని చూసి ఆశ్రమంలోకి రమ్మని చెప్తాడు. అశ్వత్థామ శాపాన్ని ఎలా పోగొట్టుకోవాలని అడుగుతాడు. పరశురాముడు తన ఆశ్రమంలో ఉన్న శక్తిమాతను పూజించమని చెప్పాడు. ఎందుకంటే అశ్వత్థామ కూడా శివుని యొక్క అంశ కాబట్టి. అలా 36 సంవత్సరాలు ఆ పూజలనే గడిచిపోతాయి. ఒకరోజు పాండవులు పరశురాముడి యొక్క ఆశ్రమం దగ్గరికి వస్తారు. అది చూసిన అశ్వత్థామ ద్రౌపది కాళ్ళపైన పడి క్షమాపణ కోరుతాడు. అప్పుడు ద్రౌపది తన బిడ్డను వేరు చేసినందుకు ఎలాంటి శిక్ష లేదని క్షమిస్తుంది. మొదట పాండవులు క్షమించరు, కానీ తర్వాత పాండవులు కూడా క్షమిస్తారు. తను శక్తిమాతకు చేసిన పూజ ఫలించి కురూపిగా కాకుండా కొంతవరకు నివారించుకుంటాడు. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? మన హిందూ పురాణాల ప్రకారం కలియుగం పుట్టిన 5 సంవత్సరాల తర్వాత అశ్వత్థామ స్వర్గానికి వెళ్లిపోయాడు అని కొంతమంది అశ్వత్థామను చూశామని అంటారు. ఉత్తరాఖండ్ లో ఉన్న ఒక శివుడి టెంపుల్లో తను రాత్రిపూట వచ్చి శివునికి పూజ చేసుకుని వెళ్తాడని చెబుతారు. అక్కడి ప్రజలు దీనిని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఎలాగంటే రాత్రి గుడి మూసే ముందు శివలింగాన్ని కడిగి వెళ్తారు. కానీ పొద్దున్నే చూసేసరికి అడవిలో ఉన్న పూలతో శివలింగాన్ని అలంకరించి పూజ చేసినట్టు ఉంటుంది. రాత్రి సమయంలో ఎన్నోసార్లు ఈ గుడిలో పూజ జరిగినట్లు గంటలు మోగుతున్నట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అశ్వత్థామ యొక్క చరిత్ర. అశ్వత్థామ ఒక మహావీరుడు, పాండవులను సైతం ఓడించగల అసామాన్యుడు, అలాగే అర్జునుడికి సమానమైన వీరుడు. అశ్వత్థామ పతనానికి కారణం ఆయన అసూయ, ఆయన మూర్ఖత్వం మాత్రమే. కేవలం అశ్వత్థామ దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసమే ఇదంతా చేశాడు.